ఓకే, ఇంతకుముందు వీడియోలో మనము డిన్నర్ ఎట్లా చేసుకోవాలో చూసినాం కాబట్టి ఇప్పుడు లంచ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పా, డిన్నర్ వీడియోలో ఏమని, హైవీ నుంచి మనము బల్క్లో చికెన్ బ్రెస్ట్లో ఉంటామని. సో ఇది 299 per pound. పౌండ్ అంటే తెలిసిందే కదా, 400 గ్రాములు దగ్గర దగ్గర అందాజ్. ఇప్పుడు దీన్ని మనము ముందుగా ట్యాప్ కట్టేయాలి, ఇక్కడ నీళ్ళు వేస్ట్ అయిపోయి. సరే, మనము లంచ్కి బ్రెస్ట్ పీస్లన్నీ ఇందులో మ్యారినేట్ చేస్తాం. నేను రీసెంట్గా తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, మ్యారినేడ్ అనేది ఏమంటారు దాన్ని, మ్యారినేడ్ అంటే మిక్చర్, కలిపే మిక్చరు. మ్యారినేట్ అంటే ప్రక్రియ. అది తెలుసుకొని నేను ఆశ్చర్యపోయా. బట్ ఎనీవేస్ అవన్నీ పక్కకు పెడితే, ఒక్క నిమిషం, నేను ఈ పాటలు ఇన్పుట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతున్నా. చలో, ఫస్ట్ మనకు కావాల్సింది, లాస్ట్ వీడియోలో దీన్ని మనం చెక్క అన్నాం కదా, నో, నా దగ్గర ఇంకా బెటర్ వర్డ్ ఉన్నది, కటింగ్ బోర్డ్. కటింగ్ బోర్డ్ అంటారు దీన్ని. ఇప్పుడు హాయిగా ఈ చికెన్ ప్యాకెట్ ఓపెన్ చేసి, నేను చూపించలేను, సారీ, ఇంత మల్టీ టాస్కింగ్ అంటే అంత ఎక్విప్మెంట్ కూడా లేదు మన దగ్గర. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్రెస్ట్ పీసెస్కి కొంచెం ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఉంది. నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా, చీజ్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే కొంతమంది వస్తారన్న కదా, చికెన్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే కూడా కొంతమంది వస్తారు. 1 మినిట్, అవి దిఖాతూ మే. చికెన్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే లేడీస్ వచ్చేస్తారు ఇట్లా, అంత ఫాలోయింగ్ ఉంది మనకి, అది నేను చెప్పేది. ఓకే, ఎట్లా కనపడుతుంది చెప్పు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కొంచెం ఈ ఫ్యాట్ అంతా కోసి మేడంకి ఇచ్చినాం అనుకో, మేడం తింటారు. మేడంకి చీజ్ అన్నా ఫ్యాట్ అన్నా బహు 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 ఇష్టం. బహు అంటే మళ్ళీ హిందీ బహు కాదు, తెలుగులో బహు ఇష్టం అని. ఓకే, ఈ ఫ్యాట్ అంతా కోసేసి, ఈ పీసుకున్న ఫ్యాట్ అంతా కోసి దీన్ని వెయిట్ చేద్దాం మనం. 344 పర్ఫెక్ట్ మనకు కావాల్సింది లంచ్కి కావాల్సినంత. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది ఇక్కడ, దీన్ని కూడా కోసేద్దాం. మనకి లంచ్కి కావాల్సిన ఒక పీస్ దొరికేసింది. సో మండే లంచ్ సెట్ దీంతో. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డైరెక్ట్గా అట్లా పెట్టేది కాబట్టి ఫోర్క్ తీసుకోవాలా, రప్ప 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 ఇక గుచ్చుడే దీన్ని. ఎవరినో ఒకరు ఊహించుకోవాలా. ఎవడోడు ఉంటాడు మన లైఫ్లో, ఒక మంచి ఏమంటాము, బాగా ఇరిటేట్ చేసే క్యాండిడేట్ ఎవడోడు ఉంటాడు, ఆడి ఫేస్ ఊహించుకోవాలా. ఇంకా దీన్ని పొడుచుడే. ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్ కనబడ్డది. ఈ పీస్కి నాకంటే ఎక్కువ ఉన్నది. వెల్ ఎనీవేస్, నేను చెప్పేది ఒకటే, ఫ్యాట్ అనేది ఎప్పటికప్పుడు కోసుకుంటే, ఇది కూడా తీసేస్తే నాకు తెలిసి 330 అయి ఉంటుంది ఇప్పుడు. వద్దులే, నీకు ఇది మీట్ కూడా ఉంది, ఇది వద్దు నీకు. చలో, ఇట్లా మంచిగా కోసి వేస్తే 330 కనబడుతుంది మనకి. ఇన్ ద మీన్ వైల్ దీన్ని కొంచెం సైడ్కి పెట్టి వేరే కూడా వేయి చేద్దాం. ఇది 250 అంటే ఏంది, 250 అంటే ఇమ్మీడియట్గా డిన్నర్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పీస్ కొంచెం ఇటు తిప్పుతాం, సో దట్ మీకు రెండు కనిపిస్తాయి. ఇది 340 లంచ్. దీనికి కూడా కొంచెం ఫ్యాట్ ఉంది, ఇది తీసేసి యాస్టీస్గా మేడంకి ఇచ్చేద్దాం. సో యా, మోస్ట్లీ ఇంతే ఉంటుంది మన డైట్. ఎప్పుడు లాస్ట్ దగ్గర దగ్గర ఒక 8 మంత్స్, 6 మంత్స్ నుంచి చేసుకోరాదు. అంతకుముందు డిన్నర్ ఒకటి మనం యాస్టీస్గా ఇంతకుముందు ఉన్న వీడియోలు ఉన్నట్టు ఉంటుండే. లంచ్ మాత్రం లాస్ట్ ఒక ఏంద్రా బాబు ఇంత ఫ్యాట్ ఉంది.
సరే, లంచ్ మాత్రం మనము మార్చేసినాం. లంచ్ మొత్తం ఫ్లిప్ చేసి బయట తినుడు ఆపేసి ఒకటి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఒకటి కాస్ట్ సేవింగ్స్, ఇంకోటి నా చేతులతో వండుకొని తిన్నా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దానికోసం. సర్లే అంటే కొంచెం మనము దాన్ని ఏమంటారు, కట్లో కూడా ఉన్నాం కాబట్టి సమ్మర్ టైం కదా, వీలైనంత ఫ్యాట్ తగ్గించి మళ్ళీ వింటర్ రాగానే మళ్ళీ బ్యాక్ టు పాండా ఎక్స్ప్రెస్, చిపోట్లే, టాకో బెల్. బట్ అప్పటి వరకు సమ్మర్ అయిపోయేంత వరకు మనం కట్లో ఉన్నాం కాబట్టి లంచ్ సేమ్ థింగ్. ఒక 300 grams చికెన్, బ్రాక్లీ అండ్ స్పినచ్, దానికి వస్తాం మనం, మెల్లగా వస్తాం దానికి. సో ఇప్పుడు ఈ మండే ట్యూస్డే లంచ్ రెడీ. నెక్స్ట్ పీస్ వే చేస్తే 290. ఇక్కడే నేను చిన్న డిబేట్, దీన్ని లంచ్కి చేయాలన్నా డిన్నర్కి చేయాలన్నా అని. చూద్దాం అంతకంటే వెయిట్ ఉన్న పీస్ ఏదైనా ఉందా. 280. ఓకే, ఇదెంత ఉంది, 239. సో మనం ఏం చేద్దామంటే తెలివిగా 290ని లంచ్కి చేసేసి ఒక ఎగ్ యాడ్ చేద్దాం దానికి. సో దట్ వే ఎంతైనా కొంచెం అటు ఇటు అయినా ఎగ్ కవర్ చేసేస్తుంది. దీనికి కూడా కొంచెం ఫ్యాట్ ఉంది, ఇది కూడా తీసేద్దాం. కోస్ట్ ఉంటే మేడం ఇట్లా రాస్తుంటారు, కాల్ రాస్తుంటారు, నాకేది అని. చలో, ఇప్పుడు ఇది 230, ఇది 280 కదా, దీంట్లో నుంచి కొంచెం కట్ చేసి దీనికి పనిచేసినాం అనుకో, డిన్నర్ ఇవాళకి రేపటికి. సో 3 డిన్నర్స్ 3 లంచెస్, 3 లంచ్. ఓకే, దీనికి కూడా ఇంతకుముందు దానికి హోల్స్ పెట్టలే, దీనికి కూడా అట్లే సేమ్. 2-3 ఇరిటేషన్ తెప్పించే క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ ఫేస్లు కూడా ఎప్పుడు ఒకనే ఊహించుకుంటే బాగోదు కాబట్టి 2-3 ఊహించుకోండి, పర్లేదు. దీనికి ఆల్రెడీ పెట్టినామా, పర్లేదు. దీనికి ఈడు వేరే క్యాండిడేట్, వీనికి 2-3 సార్లు పెట్టచ్చు. చలో, ఇప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే 3 దీన్ని పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి. సో దీన్ని బ్రేక్ చేసుకొని పెట్టి మనం ఏం చెప్పినాం ఇందాక, లంచ్ ఎప్పుడైనా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. సారీ, కొద్దిసేపట్లో. సారీ, ఇన్ ద మీన్ వైల్ ఈ మ్యారినేషన్ చేసే టైంలో ఈ ఎఫిషియెంట్గా ఉండాలి, మనం టైం వేస్ట్ చేయదు కాబట్టి. లంచ్లో నేను వాడే ఇంకోటి, బౌల్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పిన హైవీ. అండ్ ఇంకోటి, ఒక ఫ్యాన్ అడిగిండు నన్ను ఈ వీడియో, ఇంతకుముందు వీడియో చూసి దానికి రెస్పాన్స్ కింద, అన్న ఏందన్నా నువ్వు హైవీకి పెయిడ్ ప్రమోషన్ ఏమైనా చేస్తున్నావు అని. సారీ బ్రో, నేను అట్లాంటిది ఎప్పుడు చేయలే. బట్ హైవీది దట్ స్మార్ట్. ఏమున్నా హైవీవే కొంటా నేను, వేరే బ్రాండ్ అవసరం లేదు నాకు. కట్ లీఫ్ స్పినచ్, బ్రాక్లీ కట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసుకొని 100 grams బ్రాక్లీ. ఇగో లక్ అంటే ఎట్లుండాలి, నేను ర్యాండమ్గా పోసిన ఒకటేసారి, చూడండి డైరెక్ట్ 102 grams. అంటే తెలుసు నాకు ఎంత పోయాలన్నా, ఇన్నిసార్లు పోసినా కాబట్టి. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది స్పినచ్, సో మొత్తం వేసేద్దాం, నో వరీస్. ఓకే, ఐస్తోని అంటే కొంచెం ఐస్ కూడా పట్టింది దానికి. 162. చలో, నో వరీస్. 150 grams గ్రీన్స్. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా ఇంత మళ్ళీ దట్ స్మార్ట్ బ్లాక్ పెప్పర్, లైట్గా ఇంత పెప్పర్ యాడ్ చేసి, సాల్ట్ అవసరం లేదు,
మైక్రోవేవ్లో ఒక 8 minutes. చలో అది డన్. ఇది బ్రాకలీ మిగిలింది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మ్యారినేషన్. చలో ఏమేమి అనుకున్నాం మనం లంచ్కి? ఫస్ట్ లంచ్ దాంట్లో వేసేద్దాం, తర్వాత డిన్నర్కి వద్దాం. లంచ్కి తగినంత సాల్ట్, మంచిగా అన్ని పీస్లకు పట్టేటట్టు తగినంత సాల్ట్. అని అమ్మ ఏందిరా బై ఫ్యాట్ ఏంది ఇది సగం ఫ్యాటే అమ్మేండి. ఓకే మళ్ళీ దట్ స్మార్ట్ గార్లిక్ పౌడర్ లైట్గా అట్లా ఒక్కొక్క ఇది అయిపోయిందా? అయిపోయింది. ఇవాళ ఎనీవేస్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. సరే ఇది అయిపోయింది, కానీ ఉంటే అది కూడా వేసుకోండి, చాలా రీస్టాక్ చేయాల్సింది ఉంది. యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్ పెప్పర్. నేను చెప్పినా కదా లంచ్కి టేస్ట్ జాంతానే ఎట్లుంటే అట్లా. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏదో నేను ముందే చెప్తున్నా, బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఏ ప్రమోషన్ కాదు. దట్ స్మార్ట్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్ అంతే. లైట్గా పీస్కి ఎంత కావాలో పీస్ఫుల్ చేసుకోండి. చలో నెక్స్ట్ దీనికి అయిపోయింది. ఇంకేమేస్తాం మనం? గ్రీక్ యోగర్ట్. ఇప్పుడే డిన్నర్ బౌల్స్లో ఫస్ట్ సాల్ట్ ఒక్కో దాంట్లో అందాస్. నేను చెప్తున్నా కదా, మనం ఎట్లాగో ఆ సాసులు అన్నీ ఇస్తాం కాబట్టి ఇది అసలు నువ్వు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని నేను ఏదో ఏమంటాము మన ఆచారాన్ని మర్చిపోద్దని నేను సాల్ట్ ఇవన్నీ ఇస్తున్నా, కానీ అసలు జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్, ఇంత ఆయిల్, ఎయిర్ ఫ్రై, సాసెస్తోనే వస్తుంది కావాల్సిన టేస్ట్. లైట్గా ఇంత ఆయిల్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మిక్స్ చేసుడు హాయిగా మంచిగా టైం తీసుకొని. ఓకే ఇప్పుడు మనం అన్నీ వేసేసినాం. అబ్బో పెప్పర్ ఎక్కువైంది, బట్ పర్లేదు. పెప్పర్ కొంచెం ఎక్కువ టోనీ స్టార్క్ ఏం ఫీల్ కాడు. మీకు రెఫరెన్స్ అర్థమై ఉంటే కింద కామెంట్లో చెప్పండి. వెల్ ఎనీవేస్ ఇది ఫైనల్ అవుట్పుట్. ఇయాల్టీ డిన్నర్, రేపటి డిన్నర్, ఎల్లుండి ట్యూస్డే డిన్నర్, మండే లంచ్, ట్యూస్డే లంచ్, వెన్స్డే లంచ్. ఇప్పుడు ఇది ఇట్లుంది కాబట్టి దీన్ని మనం కొద్దిసేపు మ్యారినేట్ చేసి ఉంచుతాం అట్లనే. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తా అనేది, దీన్ని ఎట్లా ఏ ప్రపోర్షన్స్లో కట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఓకే షెక్కు బాయ్. చలో నాకు తెలిసి ఎక్కువసేపు మ్యారినేట్ చేసినాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బ్రెస్ట్ పీస్ బయటికి తీసి మంచిగా ఎయిర్ ఫ్రైయర్ ఇట్లా పెట్టి, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఏం చేయాలంటే 10 minutes 400 Fahrenheit ఒక సైడ్ ఫ్లిప్ చేసి 10 minutes మళ్ళీ సేమ్ 400 Fahrenheit. ఇది నా బొక్కలో ఎయిర్ ఫ్రైయర్. ఇది ఏ బటన్ నొక్కితే దేనికి పోతుందో అర్థమవుతలేదు. అరే మనిషి పట్టరా నువ్వు. సరే ఎనీవేస్ ఓకే, అది కుక్ అయిపోయిన తర్వాత మనము ఇంకో వీడియో తీద్దాం. ఓకే బాయ్స్, చికెన్ కుక్ అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్ నుంచి బయటికి మన కటింగ్ బోర్డ్ తీసుకొని మన డబ్బా, లంచ్ డబ్బా
వేయింగ్ మెషిన్ మీద సెట్ చేసి కుక్ అయిన తర్వాత ఓహోహో చాలా వేడి ఉంది. బట్ ఎనీవేస్ మన అవుట్పుట్ ఎట్లుంటుంది, దీన్ని మంచిగా చిన్న చిన్న మంచిగా కట్ చేసుకొని మన లంచ్ డబ్బాలు వేసేయాలి. 170, 250, 270. ఓకే, 330 grams ఉన్నది. వాటర్ పోయిన తర్వాత 272 అయింది. స్టిల్ 110కి 26 grams అంటే 220, 270. సో అరౌండ్ ఒక 63 grams. ఇది మంచి స్టఫ్. అండ్ ఇందాక మనం మైక్రోవేవ్లో పెట్టుకున్నాం కదా బ్రాకలీ అండ్ స్పినచ్, దీన్ని కూడా మంచిగా దాంట్లోకి వేసేసి సో ఒక సైడ్ మనకి చికెన్ ఉంది, ఇది చూడండి. సో చికెన్ అండ్ బ్రాకలీ స్పినచ్, ఇదే మన లంచ్. ప్రీ వర్కౌట్ కింద ఒక బనానా అండ్ ఒక వర్కౌట్ చేస్తున్న టైంలో ఒక స్కూప్ ఆఫ్ ఒక షేకర్ తీసుకోవాలా. ఇట్లాంటి ఒక షేకర్ తీసుకొని దాంట్లో ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, క్రియేటిన్ 5 grams, అండ్ ప్రీ వర్కౌట్ ఉంటే ప్రీ వర్కౌట్ వేసుకోవచ్చు, ఆర్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ వేసుకుంటా అప్పుడప్పుడు, అది కూడా వేయచ్చు. ఇది డిన్నర్కి, సారీ లంచ్కి. నెక్స్ట్ వచ్చే దాంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తామని. బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ ఉంటుంది, అది మనం చూపిస్తాం.